కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిన్న అమరావతిలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా అంటూ రోడ్డు మీద ఫ్లెక్సీలు పట్టుకుని వస్తే చూస్తూ ఊరుకోము, మక్కిలు ఇరగదీస్తామంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాది మెతక ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం మాది. మెతక ప్రభుత్వం అనుకుంటే పర్యవసానాలు వేరేగా ఉంటాయని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దీనిపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిని మహేష్ ఉన్నారు. మాట్లాడదాం. మహేష్ గారు, నిన్న మీరు డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలు చూస్తుంటారు. రప్పా రప్పా అంటూ మాట్లాడితే తప్పే ఉంది అని మీ అధినేత చెప్తే, అలా మాట్లాడితే మక్కిలు ఇరగదీస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో మనం ఆయన యొక్క వైఖరిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎప్పుడు కూడా నిజాయితీ ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నిజాయితీ ఉండదు. అదేవిధంగా ఆయన మాటలు, చేతలు, చేతులు అన్నీ కూడా అవినీతితో, అరాచకంతో చేతులు ఎప్పుడూ కలిసిపోయాయని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సింది ఎప్పుడంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుల్ని భూస్థాపితం చేస్తానన్నప్పుడు, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు లాంటి నాయకుడు పీకకొస్తే తప్పేంటి అన్నప్పుడు ఎందుకు స్పందించాలా? ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా రప్పా అనేటువంటి మాట మాట్లాడలా. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొని పుష్ప డైలాగ్ని అక్కడ ప్రదర్శించినప్పుడు దాని గురించి మాట్లాడరు ఆయన. అంతేగాని ఎక్కడా కూడా ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగానో, రాజ్యాంగానికి విరుద్ధంగానే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా వారి అనుకూల మీడియా దాన్ని వేరే రకంగా చిత్రీకరించి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ, శాంతి భద్రత విఘాతంగా కలిగించగాని ఎక్కడ మాట్లాడాల. వీటి మీద స్పందించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా విషయాల మీద స్పందించాలి. ఆయన మాది మంచి ప్రభుత్వం అన్నారు. మీది ఏ రకంగా మంచి ప్రభుత్వం? ముందు మీరు సమాధానం చెప్పాలి. మీది మాయ ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం, అదేవిధంగా అవినీతి ప్రభుత్వం, అప్పులు చేసిన ప్రభుత్వం అని ఎప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీది మంచి ప్రభుత్వం ఎలాగా? సూపర్ 6 అమలు చేయాల. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం 143 హామీలు ఇచ్చింది. అవి ఎక్కడ కూడా అమలు చేయాల. అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మరి మీది ఎలా మంచి ప్రభుత్వం అవుద్దో మీరు సమాధానం చెప్పండి సమాధానం. ఏ రోజన్నా రాష్ట్రంలో అరాచక శక్తులు విజృంభించినప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మీరు స్పందించారా? రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం తీసుకున్నా సరే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంఘ విద్రోహ శక్తులు విజృంభించినాయా లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. స్వయంగా పిఠాపురంలోనే మరి జాన్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మహిళని మరి రేప్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? ఇదే పిఠాపురంలో సాంఘిక బహిష్కరణ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి అనుచరుడు రౌడీ షీటర్ సుహానే అనేటి ఒక అమ్మాయిని మరి మర్డర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక దళిత బాలికని 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? అనిత గారి నియోజకవర్గంలో కొంతమంది మహిళల్ని బట్టలు చిరిగేలాగా జుట్లు ఈడ్చుకొచ్చి రోడ్డు మీద కొడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? మరి వాళ్ళందరికీ తొక్క తీసి నార తీసి మోకాల మీద ఎప్పుడైనా కూర్చోబెట్టారా? మరి ఆయన అన్నిటి మీద మాట్లాడాలి కదా. అన్నిటికన్నా చాలా పెద్ద ఘటన జరిగింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులందరూ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని రోజుల తరబడి వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తే ఆ రోజున మీరు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజున మీరు ఎవరి తొక్క తీసి నార తీసి రోడ్డు మీద కూర్చోబెట్టారో మీరు సమాధానం చెప్పాలి. మరి అట్లాగనే మీ పాలనలో మీరు కూడా నేను ఒక వేషం వేసుకొని సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు కదా. మీరు వేషం వేసుకున్నారని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఏడాది కూటమి పాలనలో హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి చాలా చాలా ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడ చూసినా సరే అపచారాలు, అపశృతులు జరుగుతున్నాయి కదా. దీని మీద ముసుగేసుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు స్పందించాలా? తిరుమల తొక్కిసలాట ఘటనలో ఎందుకు స్పందించాలా? తిరుమలలో గోవులు మరణిస్తే ఎందుకు స్పందించాలా?
ఒక మహాద్వారం వరకు కూడా చెప్పులు వేసుకుని వెళ్తే ఎందుకు స్పందించలా? సింహాచలం గోడ కూలిన ఘటనలో మరి ఆ రోజున 5గురు మంత్రులు ఉన్నారు కదా, ఆ రోజున ఆ బృందంలో అనిత గారు కూడా ఉన్నారు కదా. మరి ఆ రోజు తొక్క తీసి నార తీసి రోడ్డు మీద కూర్చోబెట్టలేదే? శ్రీకూర్మంలో తాబేళ్లు మరణించినాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలా? మీ శాఖ కింద ఉండేటువంటి మరి కాశీనాయన సత్రాన్ని కూల్చారు కదా, మరి అప్పుడు ఎవరికి తొక్క తీసి నార తీసి రోడ్డు మీద కూర్చోబెట్టాలి? వారాహి అమ్మవారి ఆలయం కూల్చారు కదా, అప్పుడు ఎందుకు స్పందించలే మీరు? రాముడి తల నరికినటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చేసింది కదా, ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలా? చెప్పాలి ఇవన్నిటినీ కూడా, ఇవన్నీ చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో ద్వేషంతో మీరు ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసినప్పుడే బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు తప్పు అని మాట్లాడుండేవాళ్ళు. బుచ్చే చౌదరి గారు లాంటి వ్యక్తి తల తీస్తే తప్పేంటన్నప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడి ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి మాటలు పాలన్నీ ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితిలో లేరో, మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు కనుక ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 170 స్థానాలు వచ్చి తీరుతాయి. కూటమి మీద అంత వ్యతిరేకత వచ్చిందని కూడా మరి మీ అందరికీ కూడా బాగా తెలుసు. అందుకనే ప్రజల దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ప్రజాస్వామ్యబద్ధంగానే తిప్పి కొడతామని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే మరో 15-20 సంవత్సరాల పాటు కూటమి రాష్ట్రంలో పరిపాలన చేయబోతుంది, మరో పార్టీకి ఆస్కారం లేదనే మాటలు కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో భయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూటమి పాలన మీద ప్రజల్లో వ్యతిరేక తీవ్రంగా ఉందని, ప్రజల దగ్గర ఎక్కడ కూడా మనీ సర్క్యులేషన్ లేదని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు సరిగా సాగట్లేదని, రైతులకి మద్దతు ధర లేదని, రాష్ట్రంలో కూటమి రౌడీలు ఇష్టానుసారం విధ్వంసం సృష్టిస్తున్నారని, శాంతి భద్రతలు గాడి తప్పాయని, గంజాయి మత్తు పదార్థాలు డోర్ డెలివరీ అవుతున్నాయని, అదేవిధంగా 50,000 బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయని, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. తప్పు చేశామని వారు గ్రహించారు. అందుకని కూటమి పాలన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. అందుకనే ఆయన భయంతో ఆందోళనతో మరొక 15 సంవత్సరాలు కూటమి ఉంటుందని చెప్తా ఉన్నారు. కూటమి ఎప్పుడు కూలిపోద్దో ఆయనకే స్పష్టత లేదు. నేను చాలామంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులతో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో ఫోటోలు దిగుతున్నారు, కానీ ఎక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ, జనసేన పార్టీ క్యాడర్తో కానీ కనపడతలేదన్నారు. ముందు వాళ్ళ సంగతి చూసుకోవాలి. 15 ఏళ్ళు అనేది ఈయనేమన్నా ముందు చూపు చూశారా? ఏమైనా చూశారా? ఈ 5 సంవత్సరాలు కూడా ఈ కూటమి నిలబడదు, కూలిపోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు మీరు అంటున్నారు, కానీ జగన్కి అరెస్టు భయంతోనే రోడ్ల మీదకి వస్తున్నారు. జనాన్ని గ్యాదర్ చేసుకుని ఒక సింపతిని క్రియేట్ చేసుకోవడానికి జనాన్ని కూడగొట్టి ఈ విధంగా చేస్తున్నారు, పర్యటనలు చేస్తున్నారు అనే కామెంటు కూటమి నేతలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ రోజున మరల ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదో కొన్ని అంశాలు మీకు కలిసి వచ్చి మీరు ఏదో అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క మాట ఆయన కూడా మాకు సమాధానం చెప్పాలి. కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీలో ఏ ఒక్క పార్టీ విడిగా పోటీ చేసినా కూటమి అధికారంలోకి వచ్చేది అసలు? మీరు చెప్పండి సమాధానం. ఈ 3 పార్టీలు ఏ ఒక్క పార్టీ అని విడిపోయి పోటీ చేసి ఉంటే అసలు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళ? జగన్ గారికి దేనికి భయం, ఎందుకు భయం చెప్పండి? స్కిల్ స్కామ్ లాంటివి, అమరావతి భూమి స్కాములు లాంటివి చేసి ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన భయపడాలి ఏమైనా అరెస్ట్ వారెంట్లు వస్తాయని. జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాంటి భయం ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలకి మేలు చేయాలనేటువంటి బాధ్యత వారిపై ఉంది. అందుకనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. ఆయన నిన్న మీరు చూసుకుంటే కూడా
రైతుల మద్దతు ధరల గురించి మాట్లాడారు, పొగాకు గురించి మాట్లాడారు, మిర్చి గురించి మాట్లాడారు, ఇలాగ అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ మీద మాట్లాడారు. అమ్మఒడి ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వలన, వైఎస్ఆర్సీపీ ఉద్యమం వలన ఇచ్చారు కానీ లేకపోతే మీరు ఎక్కడిచ్చారు? ఈ రాష్ట్రంలో ఏ పథకం అమల్లోకి రావాలన్నా ప్రజలకు కొద్దైనా మంచి చెయ్యాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తేనే అది జరుగుతుంది. అంతేగాని ఆయనకి భయం ఏంటి? ఈరోజు భయంతో మాట్లాడుతున్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారే. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా జగన్కి భయం లేదు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న 40% ఓట్ షేర్తో ప్రజల్లోకి వెళ్తే జనం ఖచ్చితంగా వస్తారని చెప్తున్నారు. మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా తొక్కుపెట్టి నారదీస్తాం లేకపోతే మక్కిలేర కొడతామని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన శాఖకు సంబంధించి లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, మహిళల మిస్సింగ్లకు సంబంధించిన విషయంలో స్పష్టత ఇవ్వాలని కూడా పోతిరి మహేష్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.